ప్రారంభంలో ఇండస్ట్రీలో మొదట క్లాబ్ బాయ్గా తన జర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. తర్వాత డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యాడు. ఆపై హీరోగాను సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇలా హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా తదితర రంగాల్లో సత్తా చాటుతూ మల్టిపుల్ టాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తు తెచ్చుకున్నాడు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలో బాగా గుర్తింపున్న పాన్ ఇండియా హీరోలో ఈ నటుడు కూడా ఒకడు. అయితే ఈ స్థాయికి రావడానికి అతను చాలా కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి సొంత కాలపై నిలబడ్డ నేర్చుకున్న అతను పాకెట్ మనీ కోసం మినరల్ వాటర్ అమ్మాడు. రాత్రంతా నీళ్లు సప్లై చేసి వ్యానుల్లోనే నిద్రపోయి ఉదయాన్నే ఇంటికెళ్లేవాడు. హోటల్ వ్యాపారం కూడా చేశాడు. ఒకానొక దశలో పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయి మారువేషాల్లో బయట తిరగాల్సి వచ్చింది. అయితే మనోధైర్యం కోల్పోకుండా గట్టిగా నిలబడ్డాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా, హీరోగా సక్సెస్ అయ్యాడు. తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ అతనెవరో గుర్తుపట్టారా? కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి. రిషబ్కు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. అందుకే ఊర్లోని కళాకారులతో కలిసి మీనాక్షి కళ్యాణి అనే యక్షగాన నాటిక ప్రదర్శనలో ఓ కీలక పాత్ర పోషించాడు. అప్పుడే ఊరందరితో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇక బెంగళూరులోని ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకునేటప్పుడు రిషబ్కు సోదరి అండగా నిలిచింది. అయితే ప్రతి విషయానికి అక్కపై ఆధారపడ్డం ఇష్టం లేని రిషబ్ మినరల్ వాటర్ క్యాన్లను అమ్మడం ప్రారంభించాడు. అలా సంపాదించిన డబ్బుతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 సినిమాతో బిజీగా ఉంటున్నాడు. గతంలో వచ్చిన కాంతారాకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కనుంది. ఈ మూవీకి రిషబే దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే హీరోగాను నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.